ఇప్పుడు ఇస్మాయిల్ గారు మరియు ఇస్మాయిల్ గారు ముందుకు వచ్చి ఇప్పుడు మీనా గారు తన కథను శ్రీమతి టిఆర్ఎస్ అధినేత్రి మన కవితమ్మ గారికి తన కథను ఇవ్వబోతా ఉన్నారు. పేదరికంపై, విద్యపై, వైద్యంపై యుద్ధం ప్రకటించబోతా ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటారని, ఆకాంక్షలకు ఆశయాలకు అడ్డుగా వచ్చినటువంటి వారిని సంరక్షణలో భాగంగా అట్లాగే ఇప్పుడు కొంచెం ఆగి సర్వోదయ తెలంగాణను ఇస్మాయిల్ గారు మరియు నవీన్ గారు సర్వోదయ తెలంగాణ రాజ్యాంగాన్ని శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారికి బహుకరించబోతా ఉన్నారు. ఇస్మాయిల్ గారు ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి. సీఎం 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 జై తెలంగాణ, జై తెలంగాణ. పొద్దు తెలంగాణ రాష్ట్రంలో కొత్త పొద్దు పొడిసే చూడు తగ్గపట్టిన రాజ్యంలో ఎనికి తోసుకోకండి దయచేసి. సర్వోదయ తెలంగాణ రాజ్యాంగాన్ని, సర్వోదయ తెలంగాణ రాజ్యాంగాన్ని ఈరోజు